జనరల్గా ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ ఉంది చూసారా, ఇది మనకు సూపర్ 6లో భాగం. నెక్స్ట్ ఈ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ప్రధానమంత్రి కృషి సించాయి యోజన నుంచి వస్తుందన్నమాట. దీని నుంచి ఇది వస్తుంది. ఇది పేరెంట్ స్కీమ్, ఇది చైల్డ్ స్కీమ్ అంటాం. ఇక్కడ ఏంటి, మనము సీడ్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ రేట్లో ఇస్తుంది. సీడ్స్తో పాటు ఫెర్టిలైజర్ సబ్సిడీ ఇస్తుంది. ఎంత ఇస్తుందిరా బాబు అంటే సంవత్సరానికి 20,000 ఇస్తుంది. 20,000 దగ్గర 47 లక్షల ఫార్మర్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బెనిఫిట్ చేస్తుంది. ఈ 20,000 ఎలా ఇస్తారు బాబు, ఈ 20,000 ఎలా ఇస్తారు అంటే 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారనమాట. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 7,000 ఇస్తారు, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 7,000 ఇస్తారు, థర్డ్ ఇన్స్టాల్మెంట్లో 6,000 ఇస్తారు. ఈ 7,000లో 5,000 స్టేట్ది, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ది. 5,000 స్టేట్ది, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ది. 5,000 స్టేట్ది, 4,000 స్టేట్ది, 2,000 సెంట్రల్ గవర్నమెంట్ది. ఇలాగ ఇస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే టెనెంట్ ఫార్మర్స్ కూడా ఇస్తుంది. దట్స్ ఎ గ్రేట్ థింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. టెనెంట్ ఫార్మర్స్కి ఇస్తారు. మీరు ఇది రాయాలి, చూసారా ఇటువంటి టెనెంట్ ఫార్మర్స్ కూడా ఇస్తున్నారు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్లో. నెక్స్ట్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఉంది చూసారా, ఇది ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది? విలియమ్స్ ఇలాగ అడుగుతున్నాడు ఈ మధ్య. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్. మరి ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఎవరి కంట్రోల్లో ఉంటుంది? 2 మినిస్ట్రీల కంట్రోల్లో ఉంటుంది. జల్ శక్తి మినిస్ట్రీ, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్రిలిమ్స్లో అడుగుతుంటాడు. అంటే మెయిన్స్కి అదే టాపిక్ ప్రిలిమ్స్లో ఎలా వస్తుందో చెప్తున్నాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడేమో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్నాం. ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం, మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చేస్తున్నాము. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఏ స్టేట్కి ఆ స్టేట్లో స్టేట్ లెవెల్ ప్లానింగ్ ఉంటుంది. సెంట్రల్ లెవెల్ ప్లానింగ్ కాదు, స్టేట్ లెవెల్ ప్లానింగ్ ఉంటుంది. మరి ఈ స్కీమ్ దేనికి బాబు అంటే ఇది ఇరిగేషన్కి, ముఖ్యంగా ఇరిగేషన్కి. ఇది వ్యవసాయం జరుగుతున్నప్పుడు, వ్యవసాయం జరిగిన తర్వాత ముఖ్యంగా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది క్యాఫిటేరియా అప్రోచ్ అనమాట. క్యాఫిటేరియా అప్రోచ్ అంటే ఎవరికి నచ్చిన స్టేట్, ఏ స్టేట్ నచ్చిన ఆ స్టేట్ గవర్నమెంట్ దానికి తగ్గినట్టుగా మార్చుకోవచ్చు. ఇది అంబ్రిల్లా స్కీమ్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇదేమో క్యాఫిటేరియా అప్రోచ్, ఇదేమో అంబ్రిల్లా స్కీమ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడేమో పోస్ట్ హార్వెస్ట్ని బాగా కన్సిడర్ చేసుకుంటాము. దాంతోపాటు ఇక్కడ వాడే టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ వాడతాము, డ్రోన్స్ వాడతాము. యూజ్ డ్రోన్స్ ఆల్సో హియర్. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఏం వాడతాము? ఇక్కడ హర్ ఖేత్ కో పానీ వాడతాము. ఈ స్కీమ్కి అంటే ఈ స్కీమ్కి ఇంకో పేరు హర్ ఖేత్ కో పానీ. ఇక్కడేమో పర్ డ్రాప్ మోర్ క్రాప్. ఇలా కూడా అడగచ్చు ప్రిలిమ్స్కి ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా అడగచ్చు. హర్ ఖేత్ కో పానీ, పర్ డ్రాప్ మోర్ క్రాప్. అండ్ లాస్ట్గా ఇక్కడ IoT వాడతాము, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడతాము, అండ్ అలాగే స్కాడా వాడతాము. స్కాడా అంటే ఏంటో కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి, ఓకేనా. సో ఈ 3 రకాల స్కీమ్స్ని, మొత్తం స్కీమ్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా 3 స్కీమ్స్ని గుర్తుపెట్టుకోండి. ఈ స్కీమ్ ఎందుకు రాయాలో మీకు తెలియాలి. ఈ స్కీమ్ల మీద సపరేట్గా క్వశ్చన్ అడగచ్చేమో. సో బీ ప్రిపేర్డ్ నాట్ ఓన్లీ ఫర్ మెయిన్స్ బట్ ఆల్సో ప్రిలిమ్స్. బట్ ఆల్సో మెయిన్స్. ఐ విల్ బీ దేర్ విత్ యూ. యూ ట్రస్ట్ మీ. మన వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద లింక్స్ పెడుతున్నాను. మన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏం క్వశ్చన్ కావాలో కూడా మీరు అడగచ్చు. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఛానల్. మీకు ఏం కావాలో దాన్నే ఇక్కడ చెప్తాం, అవును కదా. మీకు ఆర్టికల్ 19 ఉంది, మీకు ఆర్టికల్ 21 ఉంది. సో మీ చాయిస్ని రెస్పెక్ట్ చేస్తూ, డెమోక్రసీని రెస్పెక్ట్ చేస్తూ మీ క్వశ్చన్స్ని తీసుకుంటాం.
సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ క్వశ్చన్స్ ఆఫ్ ఏపీపీఎస్సి గుర్తుపెట్టుకోండి. సో డోంట్ ఫర్గెట్, ఐఎమ్ యువర్ దినేష్ శెట్టి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.